స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదిని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్, ఆరేపల్లి పరశురాములు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక కంటోన్మెంట్లో నెలకొన్న పలు సమస్యలను సీఈఓ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. బోర్డు సీఈఓ సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరగా అన్ని సమస్యలపైన దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వంశా తిలక్, బీజేపీ సీనియర్ నాయకులు టోపి శంకర్, కన్వీనర్ విజయానంద మరియు మహంకాళి జిల్లా స్పోకు పర్సన్ బిఎన్ శ్రీనివాస్ మరియు బీజేపీ పార్టీ వివిధ వార్డుల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. 150 సంవత్సరాల సర్దార్ పటేల్ గారి జయంతి సందర్భంగా కంటోన్మెంట్ హాస్పిటల్ లోపల ఆయన విగ్రహం ఆల్రెడీ రిజల్యూషన్ తీసుకున్నారు. అది పెట్టమని చెప్పినాం, అడిగినాం. ఆయన పాజిటివ్గా స్పందించారు. అట్లాగే కొత్త ఎక్విప్మెంట్, డయాలసిస్ మరియు ఇతర ఎక్విప్మెంట్ కూడా దానికి పెట్టడానికి కొన్ని టీమ్స్ ముందరికి వచ్చాయి. దానికి పర్మిషన్ అంటే వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇతర నాయకులందరూ కూడా చాలా మాట్లాడినారు. మా రామచంద్ర మెంబర్ అందరూ మాట్లాడినారు. ముఖ్యంగా శివ గారికి అడగడం ఏంటంటే, సివిల్ మ్యాటర్స్ ఏదైతే ఉందో, ఏదైతే బీద వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు, దానివల్ల దృష్టి పెట్టాలని మనం కోరుకోవడం జరిగింది. రెండవది, ఏదైతే చిన్న చిన్న షాపులు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఏదైనా విధంగా న్యాయం జరిగింది. రెండవది కాబట్టి దయచేసి వేరే మ్యాటర్స్ కూడా ఉన్నాయి. చాలా మంది మాట్లాడుతుంది. వార్డ్ నెంబర్ 7లో డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడడం జరిగింది. అది చాలా బీదోళ్ళకి మనందరూ తెలుసు. బర్త్డే పార్టీలు, మ్యారేజ్ అన్నవుతున్న డంపింగ్ యార్డ్ చేయాలి సార్ అని చెప్పినాం. కంటోన్మెంట్లో ఒక స్పోర్ట్స్ అకాడమీ తీసుకురండి సార్ అని చెప్పినాం. ఇక అనేక సమస్యలు మన పెద్దలు చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే బ్యాట్నీ నాలా ఎక్స్టెన్షన్ జరిగింది కేంద్ర ప్రభుత్వం నిధులతోని, మరి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం 303 కోట్లు ఏదైతే ఎస్క్రో అకౌంట్కి మన రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ బదిలీకి ఇచ్చిండ్రో, మన గత 40-50 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతరితర గవర్నమెంట్ ఎవరు కూడా ఈ నాలాలు ఎక్స్టెన్షన్ చేయడానికి ముందుకు రాలేదు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కేవలం కేంద్ర ప్రభుత్వం చొరవతోని ఈరోజు బ్యాట్నీ నాలా ఎక్స్టెన్షన్ అయినందుకు దగ్గర 8 కాలనీలు, ఒక 2-3 పెద్ద స్లమ్లు ఈసారి వర్షం కాలంలో నిద్రపోయినరు. ఎందుకంటే చినుకు పడితే కునుకు కరువయ్యేది. మరి అదేవిధంగా టోటల్ అవుట్లెట్ కంటోన్మెంట్ నియోజకవర్గంది బ్యాట్నీ నాలా నుంచి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పినాం. ఏదైతే కంటోన్మెంట్ బోర్డు స్టేట్మెంట్ ఇచ్చిందో, నాలాలు ఆక్యుపై చేసిన వాళ్ళు డిమాలిష్ చేస్తామని, ఆ పక్కనున్న చిన్న ఇండ్ల వాళ్ళను కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపెట్టి వాళ్ళను కూడా తీసేసినప్పుడు వాళ్ళను కూడా చూడాలనేసి నా రిక్వెస్ట్. ఈరోజు మేము శివన్ కలవడం చాలా చక్కగా, ఒక మంచి ఆఫీసర్ కంటోన్మెంట్కు ఈరోజు వచ్చిందని మేము గుర్తిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మాట్లాడుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీరు వచ్చినప్పుడల్లా సర్వీస్ ఛార్జెస్ ఏమైంది అని. అది సర్వీస్ డిఫెన్స్ సంబంధించింది. కంటోన్మెంట్ కూడా డిఫెన్స్ ఆధీనంలో ఉంటుంది. తప్పకుండా దాని విషయంలో మేము మాట్లాడతామని చెప్పి ఎంపీ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కానీ మా డబ్బు మా కంటోన్మెంట్కు రోజు విడిచి రోజు జమ అయ్యే టీపీటీ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో, ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ ట్యాక్స్ సబ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి వచ్చేటువంటి ఈ అమౌంట్ మీరు ఇవాళ 80 కోట్లు తీసుకోవడం ఏ విధంగా కరెక్ట్ అని చెప్తా ఉన్నాం. మీరు ఈరోజు కంటోన్మెంట్ పూచి చూపెట్టి కంటోన్మెంట్ 4,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నామని ఈ రోజు జూబ్లీస్లో మీరు ఓట్లు అడిగినారు కదా. మరి కంటోన్మెంట్ అభివృద్ధి ఎక్కడ ఉంది చూపించండి ఎమ్మెల్యే గారు. మీరు కంటోన్మెంట్ ఎక్కడికక్కడ నిద్రావస్థలనే ఉన్నది. మీ స్టేట్ గవర్నమెంట్కి ₹1 రాలేదు. మీరు మొన్న ఒక మాట ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏమనంటే తెలంగాణ రాష్ట్రంలో 2 ఉప ఎన్నికలు రావాలి. ఒక ఉప ఎన్నికనేమో శ్రీనివాస్ యాదవ్ గారిది, ఒక ఉప ఎన్నికేమో కేటీఆర్ గారిది. కానీ మేము అదే అంటలేము. ఇప్పుడు 3 ఉప ఎన్నికలు కంటోన్మెంట్లో కూడా తొందరలోనే ఎన్నికలు రావాలి. ఎందుకంటే మీరు కూడా దీనికి 4,000 కోట్ల రూపాయలు వాళ్ళేదో అభివృద్ధి, వాళ్ళు తప్పు చెప్తున్నారు. మేము అభివృద్ధి చూపెడితే మీరు రాజీనామా చేయంటున్నారు. మీ అభివృద్ధి చూపెట్టి లేకుంటే మీరు ఈ 4,000 కోట్లు కనుక పెట్టకుంటే రేపే మీరు తక్షణం రాజీనామా చేయాలి. మళ్ళీ కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లకు మళ్ళీ మనం ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఏదైనా మాట మీద మీరు మాట అడిగేటప్పుడు
ఎమ్మెల్యే గారు మీరు కూడా ఆ మాట మీద నిలబడాలి. ఎక్కడ మీ 4,000 కోట్లు రా చూపెట్టు. మీరు ఎక్కడ ఇచ్చినారు? ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఇప్పటి వరకు. మాజీ మంత్రి స్వర్గీయ దుడ్డు నరసింహరావు 95వ జయంతి వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఇటుక గోపీమాదిగా స్థానిక లక్ష్మీనగర్ డెవలప్మెంట్ వాసులు దుడ్డు నరసింహరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దుడ్డు నరసింహరావు కంటోన్మెంట్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ కార్యదర్శి ఎన్ శివానంద్, కమిటీ సభ్యులు జ్ఞానేశ్వర్, రాజు, పద్మావతి, ఎంఆర్పీఎస్ నాయకులు రొట్టెల సునీల్ మాదిగ, ఇటుక గోపి మాదిగ, సికందర్, వాసుదేవ్, సాయిరాం, రాఘవ్, ఆనందరావు, రాజేష్, రామ్, దేవేందర్, నరేష్ మరియు ఇతర బస్తీ నాయకులు పాల్గొన్నారు. దుడ్డు నరసింహరావు, దుడ్డు నరసింహరావు, మాజీ మంత్రి దుడ్డు నరసింహరావు, మాజీ మంత్రి దుడ్డు నరసింహరావు, స్వర్గీయ నరసింహరావు, జోహార్ మాజీ మంత్రి దుడ్డు నరసింహరావు, జోహార్ మాజీ మంత్రి దుడ్డు నరసింహరావు ఎమ్మెల్యే గారికి జోహార్ జోహార్. ఈరోజు స్వర్గీయ డి నరసింహరావు గారి జయంతి సందర్భంగా ఆయనకు మా క్రికెట్ లక్ష్మీనగర్ బస్సు ఘన నివాళులు అర్పిస్తూ దుడ్డు నరసింహరావు గారు 1970 నుంచి 1989 వరకు ఒక బోర్డు మెంబర్గా ఆయన సేవలు మొదలుపెట్టి, అది కాకుండా 1989 నుంచి 1994 వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసి డైరెక్టర్గా కూడా బోర్డు అడ్వైజర్గా మళ్ళా చైర్మన్గా ఆర్టీసీకి చైర్మన్గా భాగ్యనగరం మళ్ళా డైరెక్టర్ ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంకుకు ఏపీసీసీ జాయింట్ సెక్రటరీగా ఆయన సేవలు ఎన్నో చేసిండు. కాబట్టి ఆయన మహా గొప్ప నాయకుడు. మా దళిత జాతి ఎన్నో సేవలు చేసిండు. మన కంటోన్మెంట్ మల్కాజ్గిరి నుంచి చూస్తే, జవహర్ నగర్ నుంచి చూస్తే, యాప్రాల నుంచి చూస్తే ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీకి ఆనాడే అప్పట్లోనే డి నరసింహరావు గారు ఎన్నో గొప్పలు సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో దుడ్డు నరసింహరావు గారు మరి ఒక మాదిగా దళిత బిడ్డ కంటోన్మెంట్ బోర్డుకు ఎనలేని సేవలు అందించి మరి ఇదే దళిత నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యి మరి ఎన్నో పదవులు, మరి మంత్రి పదవిని కూడా చేజిక్కించుకొని ఎన్నో సేవలు అందించినటువంటి నాయకుడు దుడ్డు నరసింహరావు గారు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏకైక మాదిగ బిడ్డగా ఎమ్మెల్యేగా అయినటువంటి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గ దళిత బిడ్డలందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మరి కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే, ఒకవేళ మర్జ్ అయి జిహెచ్ఎంసీ అయినా సరే, మాదిగ బిడ్డలందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎన్ని డివిజన్లు అయినా, ఏ వార్డులైనా ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మాదిగల చైతన్యం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ ప్రతి గడప నుంచి కూడా మాదిగ బిడ్డ చైతన్యం కావాలా. మరి ఈ నియోజకవర్గంలో ఒక మంత్రిగా ఎదిగినటువంటి మాదిగ బిడ్డ దుడ్డు నరసింహరావు గారు ఈరోజు మనతో పాటు లేకున్నా ఆయన యొక్క జయంతికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో మరి ఇక్కడున్న నియోజకవర్గ దళిత బిడ్డలందరూ కూడా పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తి తీసుకొని ఈ నియోజకవర్గంలో ఒక నాయకత్వాన్ని మాదిగ వర్గం తీసుకురావాలని కోరుకుంటూ జోహార్ దుడ్డు నరసింహరావు మాది, జోహార్ దుడ్డు నరసింహరావు మాది గారికి. ఈరోజు దళిత నాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ నరసింహరావు గారి జయంతి సందర్భంగా ఆయనకి మా బస్తీ తరఫున, మా లక్ష్మీ డెవలప్మెంట్ కమిటీ తరఫున, మా వార్డు, మా కంటోన్మెంట్ మరియు మా కాంగ్రెస్ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. శ్రీ నరసింహరావు గారు బంధువులు రామారావు గారి వన్ ఆఫ్ ద ఆయన ఒక శిష్యుడు. ఆయనని రామారావు గారిని ఆయన అనుసరిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక బోర్డు మెంబర్గా ఆయన ఎన్నుకోబడిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన సేవల్ని గుర్తించి 89లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గొప్ప మెజార్టీతో గెలిచి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ కంటోన్మెంటే కాకుండా మల్కాజ్గిరి కూడా ఇప్పటికీ ఒక పార్ట్ ఉండే మా కంటోన్మెంట్. ఇప్పుడు మల్కాజ్గిరి కంటోన్మెంట్లో రెండింటినీ అభివృద్ధి బాటలో నడిపించడం జరిగింది. ఆయన సేవలు చూసి కాంగ్రెస్ పార్టీ శ్రీ కోట విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయనకు మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ
మన నాయకుల్ని, మన దళిత నాయకుల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నాయకుల్ని సేవ చేసేటువంటి, పబ్లిక్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుల్ని ఎల్లప్పుడూ గుర్తిస్తుంది. మా నరసింహరావు గారిని అదో ఒక గొప్ప ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలను గౌరవిస్తుంది. వాళ్ళ సేవలు గుర్తించి తగిన పదవితో సన్మానించడానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను. జోహార్ శ్రీ దుడ్డు నరసింహరావు గారు, అమర్ రహే దుడ్డు నరసింహరావు గారు, అమర్ రహే, అమర్ రహే. ఓళ్లుబోయినపల్లి డివిజన్లోని లయన్స్ టౌన్ కాలనీ ఆలయాలలో ఏర్పాటు చేసిన అమావాస్య అన్నదాన కార్యక్రమాలలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ముద్దం నరసింహ యాదవ్ టీం సభ్యులు గత కొన్ని వారాలుగా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. మరి అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమావాస్య అన్నదాన కార్యక్రమానికి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తనయుడు ముద్దం మల్లికార్జున్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బుర్రి యాదగిరి, మహేష్, మోహన్ ముదిరాజ్, శ్యామ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. న్యూ బోయినపల్లి, బాపూజీ నగర్, శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం, చిన్నతోకట్ట, కట్టమైసమ్మ ఆలయాల వద్ద అమావాస్య సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయాల్లో కొలువై ఉన్న అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించి పాల్గొన్నారు. అనంతరం జంపన ప్రతాప్ మాట్లాడుతూ పేదలకు ఒక పూట భోజనం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ ముదిరాజ్ మాట్లాడుతూ భావన కాలనీకి చెందిన పి అనుజిత తమ భర్త నరసింహారావు జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అజిత్, పుట్టి నరసింహ, ప్రేమ్ ముదిరాజ్, రామారావు, కరణ్ సింగ్, శ్రీకాంత్, సాయిబాబా యాదవ్, మారుతి గౌడ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి చిన్నతోటకట్టలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయం దగ్గర అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు జాజుల క్రాంతి తెలిపారు. అమావాస్య రోజు అన్నప్రసాదాన్ని తుమ్మల గంగాధర్ యాదవ్ ఫ్యామిలీ అన్నదానం దాతగా ముందుకు వచ్చారని క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంపన ప్రతాప్, గంగాధర్ యాదవ్, యుగంధర్ యాదవ్, జలంధర్ యాదవ్లు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాజుల విఠలరావు, విజయలక్ష్మి, జాజుల సాయి సుశాంత్, అరుణ్ యాదవ్, రోహిత్, వేల్పుల నారాయణ తదితరులు పవన్ ఫోన్ చేస్తాను.